ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుని నేటికి నెల రోజులు పూర్తయింది. జూలై 12న రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా ఆ రోజుతో ప్రారంభమైన ఏపీ నూతన ప్రభుత్వ పాలనకు ఇవాల్టితో నెల రోజులు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుంది. సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితంగా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. అయితే ఈ నెల రోజుల్లో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీతో విజయం సాధించింది. రాష్ట్రంలోని 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాల్లో 3 పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇక ఈ ఏడాది మే 13న ఎన్నికలు జరగగా జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. ఇక అదే రోజు ఫలితాలు కూడా వెలువడ్డాయి. అప్పటికీ అధికారంలోకి ఉన్న వైసీపీ 11 సీట్లకే పరిమితం కాగా ఎవరు ఊహించని విధంగా అత్యధిక స్థాయిలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక అనంతరం జూన్ 12న ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేసే దిశగా తొలి అడుగులోనే చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన 5 హామీల అమలుకు సిద్ధమయ్యారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్పై తొలి సంతకం చేశారు. ఇక ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, సామాజిక పెన్షన్ పెంపు, స్కిల్ సైన్సెస్ ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబుతో పాటు 24 మందికి రాష్ట్ర మంత్రి పదవులు కేటాయించారు. ఇక తొలి అడుగులోనే 5 హామీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గడిచిన నెల రోజులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా మంత్రులందరూ బిజీగా గడుపుతున్నారు. నిత్యం సమీక్షలు, సమావేశాలతో తమ శాఖల పరిధిలోని అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు శ్రమిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం చేసిన లోపభూయిష్టమైన నిర్ణయాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. అలా 30 రోజుల్లోనే పరిపాలనపై పట్టు సాధించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు అడుగులు వేశారు. కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 30 రోజుల్లో చేసిన 30 కార్యక్రమాలు ఏమిటో ఒక్కసారి గమనిద్దాం.